Yeah, good evening, all of you. Hello. Good evening, sir. Yeah, very good evening. Good evening, sir. Yeah, very good evening, guys. Very good evening. Yeah. సో లాస్ట్ క్లాసెస్ లో మనము థియరిటికల్ పార్ట్ అనేది క్లియర్ గా డిస్కషన్ చేసాం ఐ థింక్. సో టుడే మనం సిఓలోకి ఎంటర్ అవుతున్నాం. సిఓ సిఓ మీన్స్ కంట్రోలింగ్. ఓకే. సో కొన్ని టాస్క్స్ మీకు ఇస్తాను, తర్వాత టాపిక్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డే బై డే. ఓకే. సో ఇక్కడ సిఓ అంటే ఏంటి, సిఓ అనేది ఎందుకు మనము యూజ్ చేస్తాం కంపెనీస్ లో, దీని ద్వారా యూజెస్ ఏంటి అనేది మీకు తెలియాలి. మీకు తెలిసినంత వరకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిఓ? లైక్ సిఓ అంటే ఏంటి? శ్రీనివాస్, రజని చెప్పండి మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిఓ? చెప్పండి. సిఓని ఎందుకు యూజ్ చేస్తారు? Cost controlling, sir. కాస్ట్ కంట్రోలింగ్. Yes, sir. ఇంకా చెప్పండి, మీకు తెలిసినంత వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు. ఎందుకు సిఓని యూజ్ చేస్తాం? క్లియర్? నో ఐడియా? ఓకే డన్ గైస్. సో యాక్చువల్ గా సిఓ అంటే కంట్రోలింగ్ అన్నాం. మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసామండి. ఇట్ సోర్స్ లైక్ ఇంటర్నల్ రిపోర్టింగ్. దీని ఏమంటారు మనం? ఇంటర్నల్ రిపోర్టింగ్ అని చెప్తాం. ఒక స్మాల్ డెఫినేషన్ ఇక్కడ చూడండి. SAP is another important SAP module offered to an organization. It supports coordination, monitoring, and Sir, optimization my of all the. screen not visible, sir. Computer level. స్క్రీన్ కనిపించట్లేదా రిమైనింగ్ గైస్? కనిపిస్తుంది సార్. మాకు కనిపించిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. పీపీటీ కనబడుతుందా కంట్రోలింగ్? కనిపిస్తుంది సార్. యా, మాకు కనిపించిన వాళ్ళు ఒకసారి లాగౌట్ అవ్వండి. యా. సో optimization of all the processes in an organization. The main purpose of SAP controlling module is planning. Objective of controlling is to manage the cost and revenue in the organization. Controlling is the highest hierarchy of CO. చూడండి, మనకి FI లో మీరు చూసుకుంటే కంపెనీ కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్సీ అని చెప్పుకుంటాం. ఇక్కడ CO అనేది హార్ట్ కంట్రోలింగ్. ఇది ఏం చేస్తుందంటే ఒక ఆర్గనైజేషన్ లో మెయింటైన్ చేయబడే అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా మానిటరింగ్ చేసి ఆప్టిమైజేషన్ చేసి ప్లానింగ్ తో తక్కువ ఖర్చుతో ఎక్కువ రెవెన్యూతో బిజినెస్ ని ఏ విధంగా ఇంటర్నల్ గా మెయింటైన్ చేయాలి అనేది, మెయింటైన్ ఆర్ మేనేజ్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఒక ప్రోడక్ట్ తయారవుతుంది అన్నప్పుడు ఆ ప్రోడక్ట్ కు సంబంధించిన రా మెటీరియల్ ఎంత బడ్జెట్ లోపల ఫిక్స్ చేసి ఆ బడ్జెట్ లో ఇంకా తక్కువైనా పర్వాలేదు లిమిటెడ్ గా బెస్ట్ క్వాలిటీతో ఏ విధంగా తయారు చేయాలి ఇంటర్నల్ గా అనేది మాక్సిమం షో చేస్తారు, తెలుసుకుంటారు. ఇది బయటికి షో చేయరండి. కాస్ట్ అవన్నీ కూడా ఇంటర్నల్ గానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ తో ఒక ఆర్గనైజేషన్ రెవెన్యూ పెంచుతూ బెస్ట్ క్వాలిటీతో మూవ్ చేయడమే కంట్రోలింగ్ అని చెప్తాం. ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసే విధానంలో చూసుకుంటే ఒక ఆర్గనైజేషన్ సంబంధించి సిఓని హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ సిఓ అని కూడా పిలుస్తాం కంట్రోలింగ్. అది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మెయిన్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా OKKP, అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా, యాక్టివేట్ కాంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా, మెయింటైన్ నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ KAN. FIకి సిఓకి డిఫరెన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. సో FI అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని చెప్పాం. ఇది ఏం షో చేస్తుంది? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్, ఒక కంపెనీకి సంబంధించిన గ్రాఫ్ అనేది డిజైన్ చేస్తుంది. ఇయర్ బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా, సో ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే స్టాచర్ రెగ్యులేషన్స్ ఏమైనా ఫాలో అవుతుందా లేదా, ఓకే ఎక్కడెక్కడ గ్యాప్స్ వస్తున్నాయి, ఏ విధంగా బిజినెస్ రన్ అవుతుంది మార్కెట్ లో,
ఏ విధంగా లాస్ట్ ఇయర్కి ఎంతగా దాని యొక్క రెగ్యులేషన్స్ మార్చుకుంటూ మూవ్ అవుతుంది అనేది ఎఫ్ఐలో మీరు చూసుకోగలుగుతారు. సో ఒక బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్ గా ఒక ఫైనాన్షియల్ ఇయర్ బై ఇయర్ ఏ విధంగా సక్సెస్ గా ముందుకు పోతుంది అనేది ఇక్కడ ఎఫ్ఐ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా సిఓకి వస్తే దీనికి కంట్రోలింగ్ అంటాం. ఇది ఇంటర్నల్ మేనేజింగ్ అని చెప్తాం. ఇంటర్నల్ రిపోర్టింగ్ అని కూడా చెప్తాం. ఇదంతా కూడా ఇంటర్నల్ గా ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు డెసిషన్ మేకింగ్ చేసుకుంటారో అనాలిసిస్ చేస్తారు. ఎంత కాస్ట్ తగ్గిస్తూ ఏ విధంగా బెస్ట్ క్వాలిటీస్ తో ముందుకు తీసుకోవాలనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి స్టాండర్డ్స్ ఉండవు, ఎలాంటి గ్యాప్స్ ఉండవు ఫుల్ఫిల్ చేయడానికి. ఇక్కడ ఓన్ స్టాండర్డ్సే బిజినెస్ పార్టిసిపేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెసిషన్ మేకింగ్ మీదనే వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సిఓ అని మనం చెప్తాం. తర్వాత దీంట్లో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ షీట్. డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ప్రైమ్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ ని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. సో ఇప్పుడు డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నారు. ఏంటది చెప్పగలరా ఎవరైనా? దాన్ని ఏమని చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్ ఎవరైనా చెప్పగలరా? డైరెక్ట్ కాస్ట్ అంటే రిలేటెడ్ టు ప్రొడక్షన్ లో ఇంక్లూడ్ అవుతాయి సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ కు కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, పర్టికులర్ సప్లయర్ ఉంటారు. డైరెక్ట్ గా అక్కడే తీసుకోవడం జరుగుతుంది. తెచ్చుకొని అక్కడే ఒక ప్రోడక్ట్ తయారు చేసే మూమెంట్లో అక్కడ పనిచేసే పర్సన్స్ కి లేబర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేసుకునే వేజెస్ డైరెక్ట్ గా లేబర్ కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇక డైరెక్ట్ గా లేబర్స్ ఎంతమంది అవసరమవుతారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మొత్తం కూడా అక్కడ ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి గల అయ్యే ఖర్చు అంతా కూడా ప్రొడక్షన్ లో. అదే ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఒక ప్రోడక్ట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారైంది. అది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కి, ఒక కన్సూమర్ లెవెల్ కి రీచ్ అవ్వాలంటే ఆ ఇండైరెక్ట్ కాస్ట్ అనేది జరుగుతుంది. దీన్ని ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం. ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. ఇది ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవ్వదు. ఎక్కడో హైదరాబాద్, బెంగళూరులో ప్రోడక్ట్ తయారవుతుంది. అది వైజాగ్కి, కడపకి, కర్నూలుకి, చిత్తూరుకి రావాలి అంటే ఆ కడపలో ఉన్న, వైజాగ్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు వెళ్తారు. ఆ ప్రోడక్ట్ ని తెచ్చారు. తెచ్చిన తర్వాత లోకల్ గా హోల్సేలర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. అలా అందరి చేతులు మారి బై హ్యాండ్ కన్సూమర్ కి రీచ్ అవుతుంది. దీన్ని ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. ఇండైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నీ చేతి మీద జరిగేది కాదు. ఎవరో రా మెటీరియల్ తెస్తారు, ఎవరో ప్రోడక్ట్ ని తయారు చేస్తాడు. ఆ తయారు చేసిన ప్రోడక్ట్ ని జస్ట్ నువ్వు వెళ్తావు, ఎన్ని కావాలంటే ఎంత కాస్ట్ కావాలంటే అంత కాస్ట్ డబ్బులు పెట్టేసి నీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పర్చేజ్ చేస్తావు ఇండైరెక్ట్ గా. డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్ దగ్గర వెళ్ళవు. ఓకే, మీ మధ్యలో మధ్యవర్తులు ఉంటారు చాలా మంది, వాళ్ళ దగ్గరికి వెళ్తావు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు అయిన ఖర్చులన్నీ సరి చేసుకొని వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో సేల్ చేసుకుంటావు. అది కూడా మీరు గమనించవచ్చు. ఓకే, తర్వాత వర్క్ కాస్ట్ అండ్ ఫ్యాక్టరీ కాస్ట్. వర్క్ కాస్ట్ అండ్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటి అంటే దీన్ని మనం డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ రెండు కలిపితే దీన్ని మనం ఏం చెప్తాం? ఓకే, సో డైరెక్ట్ కాస్ట్ అండ్ వర్క్ కాస్ట్ రెండు కలిపితే మనం వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. ఓకే, తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. అది తయారు చేయడానికి అయ్యే కొన్ని అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు ఉంటాయి. అవి రెండు కలిపితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో సేల్ చేయాలంటే దానికంటూ కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్. నీకు అయిన ఖర్చులు అన్నింటినీ సరి చేసుకొని ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్ చేయడం. దీన్నే సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అంటాం. ఓకే, సో తర్వాత గైస్
సో తర్వాత వచ్చేసి ఎస్ఏపి సిఓ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్. ఇది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందండి. సో ఇంకోటి బడ్జెట్ ప్లానింగ్, యాక్చువల్స్, వేరియన్స్. ఇట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ అవుట్ 1 ఇయర్. రా మెటీరియల్, సాలరీస్, రెంట్స్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక 1 crore ఫిక్స్ చేశారండి. అదే బడ్జెట్ ప్లానింగ్. ఎస్టిమేటెడ్ వాల్యూ 1 year లోపల ఆ ప్రోడక్ట్ తయారు చేయొచ్చు. అది ఏదైనా కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మొబైల్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఒక సినిమాకి ఏ విధంగా బడ్జెట్ పెడతారో అట్లా ఒక బడ్జెట్ అనేది ఫిక్స్ అవుతుంది. అయిన తర్వాత సో ఏ బడ్జెట్ అనేది ఒక ప్లానింగ్ ప్రకారంగానే మనం సెట్ చేసుకోవాలి. సో దాన్ని అండర్ ఎస్టిమేట్ అనేది మనం చేసుకోకూడదు. మీరు 10 రూపీస్ అనుకున్నారు, అదే 20 రూపీస్ అయింది. అలా అవ్వకూడదు. ఓకే, అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మీరు అనుకున్న విధంగా ప్రోడక్ట్ రావాలంటే అవుట్పుట్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఒకవేళ వచ్చింది, డిఫరెన్స్ వచ్చింది అంటే వేరియన్స్ ఎక్కడ వచ్చింది? డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్. ఎక్కడ ప్రైస్ లో వేరియన్స్ వచ్చిందా, క్వాంటిటీలో వేరియన్స్ వచ్చిందా అనేది వేరియన్స్ ఎక్కడ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. సిఓలో ఈ 3 దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే రా మెటీరియల్ చూసుకోవాలి, శాలరీస్ చూసుకోవాలి, రెంట్స్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటేనే ఒక క్లారిటీ అనేది వాళ్ళకి వస్తుంది. మనకి సిఓ మాడ్యూల్స్ చూసుకుంటే కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ప్రొడక్ట్ కాస్టింగ్, సిఓ, కోపా, ఇంటర్నల్ ఆర్డర్స్ అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనకి లైక్ కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఇంతవరకు మనకి ఎనఫ్. రిమైనింగ్ అనేది అది ఎక్కువగా సిఓలో వర్క్ చేయాలనుకునే వాళ్ళు దాని మీద పూర్తిగా అవగాహన తెచ్చుకుంటారు. మనకు నో నీడ్. తర్వాత దీంట్లో ఫస్ట్ మనం చూసుకుంటే కాస్ట్ ఎలిమెంట్స్. కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈస్ కాస్ట్ carried which carries the cost from SAP FI to SAP CO. It provides with an overview of the costs and revenues that occur in an organization. మీరు FICOలో ఏవైతే జిఎల్స్ ఎక్స్పెన్సెస్ ఏవైతే చేసి ఉంటారో అది క్యారీ ఫార్వర్డ్ సిఓకి అనేది క్యారీ ఫార్వర్డ్ అనేది చేయడం జరుగుతుంది. సేమ్ జిఎల్ నెంబర్ ఏదైతే ఉందో అదే జిఎల్ నెంబర్తో మనము క్యారీ ఫార్వర్డ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, రెంట్, సాలరీస్, ఓకే, తర్వాత అన్ని ఇంట్రెస్ట్ ఆన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ ఏవైతే అవి అనమాట కాస్ట్ ఎలిమెంట్స్ అని చెప్తాం. టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ 2 రకాలు. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సో ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ చూసుకుంటే ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎఫ్ఐ టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ద జిఎల్ అకౌంట్ మస్ట్ ఫస్ట్ బి క్రియేటెడ్ ఇన్ SAP FI. The same GL number must be used for the cost element. Secondary cost element. సో FI లో ఏవైతే మీరు జిఎల్ నెంబర్ ఇచ్చి ఉంటారో యాజ్ ఇట్ ఈస్ అదే సిఓకి మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ లో. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ లో చూడండి, ప్రైమరీ దాంట్లో FI టు సిఓకి చేంజ్ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ సెకండరీలో అలా అవ్వదు. ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ సిఓ టు సిఓనే జరుగుతుంది. ఇట్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ అలొకేషన్ యాక్టివిటీస్. నో రిలేషన్ టు జిఎల్ అకౌంట్స్ ఇన్ SAP FI. FIకి దీనికి సంబంధమే ఉండదు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ లో. బట్ ఎక్కువగా మనం కాస్ట్ ఎలిమెంట్ ప్రైమరీనే ఎక్కువ ఇచ్చేస్తాం. తర్వాత SAP కాస్ట్ ఎలిమెంట్స్ అకౌంటింగ్. ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. చూడండి, జిఎల్ కాస్ట్ ఎలిమెంట్ చూసుకుంటే FI టు సిఓకి సేమ్ ఎక్స్పెన్స్ జిఎల్, రెవెన్యూ జిఎల్. రెంట్ ఇవి ఎక్స్పెన్స్, సాలరీ, కమిషన్ ఇవి ఎక్స్పెన్స్, సేల్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇవి ఇన్కమ్. ఇక్కడ ఏవైతే నెంబర్స్ క్రియేట్ అయి ఉంటాయో వాటిని యాజ్ ఇట్ ఈస్ గా రెంట్, సేల్స్, సాలరీ, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ యాజ్ ఇట్ ఈస్ గా కంట్రోలింగ్ లోకి మూవ్ ఆన్ అవ్వడం జరుగుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుంచి కంట్రోలింగ్ కి మూవ్ ఆన్ అవుతుంది. ఎలా అనేది మనం చూస్తాం. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనం స్టెప్స్ చూస్తే ఫస్ట్ ఓకే కీపీలో మనము కంపెనీ కోడ్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్నామో దాన్నే యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత వాటికి నెంబర్ రేంజెస్ క్రియేట్ చేస్తాం. ఓకే యూపీలో మనము మెయింటైన్ వర్షన్స్ మెయింటైన్ చేస్తాము. కాస్ట్ ఎలిమెంట్స్ ని ఓకే బీటీలో సెటప్ చేసుకుంటాం. ప్రైమరీ FI టు సిఓకి మేనేజ్ చేస్తాం. క్రియేట్ బ్యాచ్ రిపోర్ట్ సెషన్ ఓకే B3.
ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ SM35, కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ KA23. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో ఇప్పుడు వీటికి సంబంధించి మనం కాన్ఫిగర్ అనేది చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏముందండి? ఓకే కేపీ. కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. న్యూ ఎంట్రీస్, కంట్రోలింగ్ ఏరియా ఈక్వల్ కంపెనీ కోడ్, దీన్ని సెలెక్ట్ చేయాలి. కంపెనీ కోడ్ ఇవ్వాలి. బెన్ 1 ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి. బెంచ్ కార్డ్స్, సో రెస్పాన్సిబుల్, అసైన్మెంట్ కంట్రోల్. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్, క్రాస్ కంపెనీ కోడ్ కాదు, కంట్రోలింగ్ ఏరియా సమ్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. కరెన్సీ టైప్ 10 అని ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది, దాన్ని మనం తీసుకుంటాం. కరెన్సీ INR, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఆటోమేటిక్ గా అన్ని అవే తీసేసుకుంటుంది. ఇక్కడ కంట్రోల్ స్టాండర్డ్ హైరార్సీ, మన బిజినెస్ సంబంధించి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెటప్ చేసుకోవాలి. బెన్ 1_ CCSH. ఓకే, కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైరార్సీ అంటాం. ఒక డాక్యుమెంట్ టైప్ వచ్చేసి GLసే కదా చేంజెస్ అవుతాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. SCA తీసుకోవాలి, GL అకౌంట్ డాక్యుమెంట్. ఇంకా రిమైనింగ్ మనకి నోండి సేవ్ చేయాలి. ఎస్ తెలియదు. సార్ హలో చెప్పండి బ్రదర్. సార్, క్రాస్ కంపెనీ కోడ్స్ అంటే ఏంటి సార్? ఏంటి? క్రాస్ కంపెనీ కోడ్స్ ఒక బిజినెస్ నుంచి పే చేయాల్సిన అమౌంట్ వేరే బిజినెస్ నుంచి పే చేయాలి. నీకు 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఒక కంపెనీ కోడ్ నుంచి, అంటే ఏ కంపెనీ కోడ్ అయితే నువ్వు పర్చేజ్ చేసావో ఆ కంపెనీ కోడ్ నుంచి పే చేయకుండా, ఓకే, వేరే కంపెనీ కోడ్ నుంచి పే చేయడం, దాన్ని క్రాస్ కంపెనీ కోడ్ అంటారు. ఓకే సార్. వీటిలో పెట్టుకోండి. తర్వాత న్యూ ఎంట్రీస్, నెక్స్ట్ యాక్టివేట్ కంపోనెంట్స్, న్యూ ఎంట్రీస్. సేవ్ చేయండి. ఓకే, తర్వాత మన దీంట్లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, ఫిజికల్ ఇయర్ మనకి ప్రజెంట్ 2024 కదా, ఎంటర్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా అది 999 వరకు తీసుకుంటుంది. యాక్టివేట్ టైప్, కాస్ట్ సెంటర్స్, కాంపోనెంట్ యాక్టివేట్. తర్వాత ఆర్డర్ మేనేజ్మెంట్, మనం ఇక్కడ పర్చేజ్ ఆర్డర్, లైక్ ఇది కాస్ట్ సెంటర్స్, కాస్ట్ ఎలిమెంట్స్, తర్వాత ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ తీసుకుంటాం. ఆర్డర్ మేనేజ్మెంట్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాంపోనెంట్స్ యాక్టివేట్, మిగతాటివి నో నీడ్. ఈ 2 చాలు యాక్టివేట్ అనమాట. ఓకే, ఎందుకంటే కాస్ట్ సెంటర్స్ దీంట్లో చేస్తాం, ప్రాఫిట్ సెంటర్ కూడా చేస్తాం, దీన్ని కూడా టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇంకా రిమైనింగ్ నో నీడ్. సేవ్ చేయాలి, అవసరాన్ని బట్టి తీసుకుంటాం. ఇలా కంట్రోలింగ్ ఏరియాని మనం క్రియేషన్ చేసుకోవాలి. కంపెనీ కూడా ఎంత ఇంపార్టెంటో FIలో, ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంపెనీ కోడ్ ఏదైతే తీసుకుంటావో అదే యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా కంట్రోలింగ్ ఏరియా కిందకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ KANK, ఇక్కడ నెంబర్ ని సెటప్ చేసుకోవాలి. /n KANK.
వెన్ వన్ గ్రూప్స్ ఇక్కడ COIN ఉంది కదా, CO త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ FI దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వాలి. బ్యాక్ ఇక్కడ ఏవైతే ఇవన్నీ కనబడుతున్నాయో ఇవన్నీ కూడా మనకి టేబుల్స్ లో ఉంటాయి అనమాట. టేబుల్స్ లో ఉంటాయి. దీన్ని సెలెక్ట్ చేసుకొని CON ని ఎలిమెంట్ గ్రూప్ ఇక్కడ పైన ఉన్నది కిందికి వెళ్ళిపోతుంది. చూసారా 01 మనం సెలెక్ట్ చేసాం కదా, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఈ పైన ఉండేది కిందికి వచ్చేస్తుంది. FI టు CO కి క్యారీ ఫార్వర్డ్ అనమాట. ఈ సెటప్ ఇలా చేస్తాం. Ben 1 controlling area for Ben 1 CON CO through postings from M1 ఒకసారి సేవ్ చేయండి. ఓకే, సెకండ్ కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్. నెక్స్ట్ ఓకే ఈక్యూ /n ఓకే ఈక్యూ. చెప్పాను కదా మీకు యాక్చువల్స్ వేరియన్స్ అది ఇంపార్టెంట్ అని. ప్లాన్ యాక్చువల్ వేరియన్స్ అనేది ఇంపార్టెంట్. 0 ఉంది కదా, దీన్నే సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వేరేది ఉంది కదా, అది తీసేసి మన కంపెనీది సెటప్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి 25 ఇక్కడ ఉంది. మన ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏది 2024 కదా, ఇక్కడ 25 ఉంది. 24 మనం క్రియేట్ చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కాపీ అలౌడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ వాల్యూ డేట్, ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ MM అని ఉంటుంది. ఇది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఎక్స్చేంజ్ రేట్ ఇది SAP వాళ్ళే ప్రీ డిఫైన్డ్ గా ఇస్తారు. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ అటు యావరేజ్ రేట్ అనేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాల్యూ డేట్ ఫైనాన్స్ ఇయర్ ఇవ్వాలి. ఓకే, సేవ్ చేయండి. అప్పుడు బయటకు వస్తుంది. చూసారా మనది కొత్తగా క్రియేట్ చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కాపింగ్ అలౌడ్ అంటే ప్రీవియస్ ఉన్న దాన్ని మనకు కాపీ అవుతుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని సార్ సేవ్ చేయండి. తర్వాత ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ వెళ్ళండి. ఇక్కడ మీకు వేరియన్స్ అనేది కనబడుతుంది. బ్యాక్ వచ్చేయండి. తర్వాత 1 సెలెక్ట్ చేసి 0 సెలెక్ట్ చేసి ప్రాఫిట్ సెంటర్ సెలెక్ట్. ఇక్కడ న్యూ ఎంట్రీస్ ఫైనాన్షియల్ ఇయర్ లైన్ ఐటమ్ ఇక్కడ MM. ఇప్పుడు మీరు చూపించారు కదా స్టాండర్డ్ హైరార్కీ అనేది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే వర్సల్ లాక్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సేవ్. ఓకే, ఒకసారి బ్యాక్ రండి. డేటా వాస్ సేవ్. వర్సల్ లాక్ తీసేయండి. నెక్స్ట్ ఓకే B2 /n ఓకే B2 మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు FS00లో చేసిన GLs ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడికి వచ్చి ఉంటాయి. చూడండి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రెండు కూడా తీసుకోవాలి. ఓకే, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి మనకి రెంట్ అకౌంట్ నుంచి డిస్కౌంట్ అలౌడ్ వరకు తీసుకున్నాం. సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎక్స్పెన్సెస్ కి నెంబర్ ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది. ప్రైమరీ కాస్ట్ అండ్ కాస్ట్ రిడ్యూసింగ్ రెవెన్యూస్. నెక్స్ట్ ఇన్కమ్స్ ఇన్కమ్స్ ఏమున్నాయి ఇంట్రెస్ట్ రిసీవ్ నుంచి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ వరకు ఉంది.
రెవెన్యూస్ 11 సేవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ KA01 లేదంటే FS00 FS00 వెళ్తాం. ఇప్పుడు నువ్వు ఏవైతే ఇక్కడ 1 11 ఇచ్చావో అవి FS00 దగ్గర వెళ్ళాలి. చూడండి, ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ ఇవే నెంబర్స్ మీద FI టు COకి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసుకోవాలి, 2 టైమ్స్ ప్రెస్ చేయండి, చేంజెస్ కింద ఇక్కడ వస్తాయి. ఫస్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ సేమ్ నెంబర్ వచ్చిందా, ఫైనాన్స్ ఇయర్ తీసుకోవాలి. ఇది ఎండ్ ఆఫ్ ది డే 9 ఎంతవరకైనా వెళ్ళిపోతుంది. లేదు మనకు 25 వరకు కావాలంటే 25 పెట్టుకోవచ్చు, 26 కావాలంటే 26 పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది నో నీడ్. మాస్టర్ డేటా చూడండి, రెంట్ అకౌంట్ ఏదైతే FIలో ఉందో అదే అకౌంట్ ఇక్కడ కూడా కనబడుతుంది. ఓకే, జస్ట్ ఇప్పుడు కేటగిరీ సెటప్ చేసుకున్నావు కదా, ఆ నెంబర్ ఇక్కడికి వచ్చి ఉంటుంది. 1 వచ్చిందా, ఇలా సెటప్ చేసుకొని ఇంకా రిమైనింగ్ అన్ని నో నీడ్. సో సేవ్ చేయాలి. FI టు COకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇట్లా అన్ని చేసుకోవాలి. ఇలాగా నెక్స్ట్ ఇన్కమ్స్. ఇన్కమ్స్ కి ఏంటి 11 రెవెన్యూస్. ఇలా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి FI టు COకి క్యారీ ఫార్వర్డ్ చేసాం. తర్వాత ఓకే B3. ఇప్పుడు మీరు చేసేటి చూసుకోవాలి, /n ఓకే B3. చూసారా, ఇప్పుడు ఏవైతే FI టు COకి ఫార్వర్డ్ అయ్యాయో వాటన్నిటిని ఇక్కడ షో చేస్తుంది. బ్యాచ్ ఇన్పుట్ సెషన్. నెక్స్ట్ SM35 SM35. ఇప్పుడు నువ్వు చేసే ఏదైతే చేసి ఉంటావో ఆ 11 ట్రాన్స్ఫరేషన్ ఇక్కడ చూడండి వచ్చాయి. దీన్ని సెలెక్ట్ చేసుకుని ప్రాసెసింగ్ చేస్తాను ఇక్కడ. ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ 1 సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్. ఓకే, అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది అనమాట. ఒకసారి సేవ్ చేశారు. నెక్స్ట్ KA23 ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్. ఈ విధంగా సో దీన్నే చూడండి, కంట్రోలింగ్ ఏరియా, డేట్, కాస్ట్ ఎలిమెంట్స్, ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్. దీన్నే కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్, కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేషన్ అనేది చెప్పుకోవడం జరిగింది. కంట్రోలింగ్ ఏరియా, కాస్ట్ ఎలిమెంట్స్. టుమారో మనకి కాస్ట్ సెంటర్స్ ఏ విధంగా చేయాలనేది టుమారో క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, క్లియర్ గైస్. నాకు తెలిసి FI కంటే CO కొంచెం ఈజీగా ఉంటుంది. 1 or 2 టైమ్స్ మీరు చూడాలి. 1 or 2 కంప్లీట్స్ మీరు చేశారంటే చాలా సింపుల్ అనిపిస్తుంది. CO టాపిక్స్ అనేది చాలా సింపుల్ అనిపిస్తుంది.
ఓకేనా? క్లియర్ గైస్? సార్ Yes, సిఓలో sir. సార్ సిఓలో మనకి సేల్స్ పర్చేస్ ఉన్నాయా సార్? ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ఏరియా వైజ్ గా ఏ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ మనం తెలుసుకుంటాం. ఓకే, తర్వాత మనకి బిజినెస్ ఏరియా వైజ్, ప్రోడక్ట్ వైజ్, ఓకే, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తాం, ఇవన్నీ ఉంటాయండి. ఓకే, మ్యాక్సిమం మనకి ఎఫ్ఐలో ఎక్కువగా ఉంటాయి వీటికి సంబంధించి. ఓకే, ఎఫ్ఐసిఓ అనేది కోర్సు మనకి రెండింటి మీద ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంటాయి. కంట్రోలింగ్ మీద ఎక్కువ పట్టున్న వాళ్ళు కంట్రోలింగ్ లో యూజ్ చేస్తారు ఎక్కువగా. సిఓ ఉన్న వాళ్ళని ఎక్కువ పిక్ చేసుకుంటారు. మ్యాక్సిమం ఎఫ్ఐ అనేది బ్యాక్గ్రౌండ్ లో కాన్ఫిగరేషన్స్ ఎక్కువగా చేయాలి కాబట్టి ఎఫ్ఐ అండ్ సిఓ ఎక్కువ ప్రాధాన్యత ఎఫ్ఐకి ఉంటుంది మార్కెట్ లో, మీరు చూసుకున్నట్లయితే. ఓకే, యా. ఓకే సార్.